మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు, ఈరోజు 127వ మే డే సందర్భంగా అఖిలాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక లోకాన్ని ఆశీర్వదించడానికి మన దగ్గరకు వచ్చినటువంటి విజయమ్మ గారు, శాసనసభ్యురాలు లెజిస్లేటివ్ పార్టీలో ఉపనాయకురాలు శోభమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మిక నాయకులు, కార్మికులు, సోదర సోదరీమణులారా, మీ అందరికీ తెలుసు కార్మిక డే ఏ విధంగా ఏర్పడిందో 1886లో చికాగో నగరంలో 13-15 గంటల పనిదినాలకు వ్యతిరేకంగా కేవలం 8 గంటలు పనిచేయాలని ఉద్యమం చేస్తే కాల్పులు జరిపి వందలాది మంది కార్మికులు చంపితే ఆ రక్తంలోంచి పుట్టినటువంటి కార్మిక దినోత్సవం మేడే దినోత్సవం. కార్మికుల సమస్యల పరిష్కారంలో మహానేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కార్మిక శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అది ఒక పెట్టుబడిదారులకి, మేనేజ్మెంట్లకి తొత్తుగా మారింది. దానన్నింటినీ పక్కబెట్టి మహానేత కార్మిక శాఖని పటిష్టం చేశాడు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చట్టాలను అమలు చేయడంలో కార్మిక శాఖ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కార్మికులకు మేలు చేయాలని చెప్పాడు. అంతేకాదు, నిర్మాణ రంగ కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు 15 లక్షల మంది కార్మికులకి ఒక బోర్డు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అన్ని పనుల నుంచి 1% సెస్ రూపంలో ఆ నిర్మాణ రంగ కార్మికులకు చెందే విధంగా ఆ బోర్డులో జమ చేయడం జరిగింది. దానివల్ల మహానేత ఉన్నప్పుడు ఆ కార్మికుల కోసం 600 కోట్ల రూపాయలు నిధి జమ అయింది. అందులో ప్రధానంగా ఎవరైనా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చే విధంగా ఆ స్కీమ్ లో నిర్దేశించడం జరిగింది. ప్రమాదవశాత్తు ఎవరైనా కార్మికుడు అంగవైకల్యం చెందితే 30,000 రూపాయలు వారికి ఇచ్చే విధంగా అందులో తీర్మానం చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుడికి పిల్లలు చదువుకోవడం కోసం ఆ రోజుల్లోనే మహానేత ఆ ఫండ్ నుంచి వాళ్ళకి, వాళ్ళ కుమారులకి, కుమార్తెలకు విద్యాభ్యాసం కోసం ఇవ్వడం జరిగింది. ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, తద్వారా కార్మిక శక్తి మెరుగుపడాలి, వాళ్ళ జీవన విధానం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్మిక అనుకూల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మేజర్ పరిశ్రమలు విశాఖ ఉక్కు కర్మాగారం మునిగిపోయే పరిస్థితి ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే కర్మాగారాన్ని బాగు చేయడం వల్ల ఇవాళ 25,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. బొగ్గు గనులు, కొత్త బొగ్గులు తీసుకురావడం జరిగింది. బొగ్గు గన కార్మికులకి 18,000 మంది కార్మికులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ నూతన ఆర్థిక విభాగానికి వచ్చినప్పటికీ కూడా కార్మికుల శక్తి తక్కువ కాకుండా ఉండటం కోసం కార్మిక శక్తి రాష్ట్రంలో పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తూత్పత్తి జరుగుద్ది, కార్మికుల జీవితాలు పంచుకుంటాయి, పారిశ్రామిక ప్రగతి జరుగుద్దని మహానేత రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటా? కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక 4 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. 20 లక్షల మంది కార్మికులు బయటపడ్డారు. వాళ్ళ జీవితం లేకపోయింది. 1,00,000 ఉద్యోగాలు ఏప్రిల్లో పోయిన సంవత్సరం ఇస్తానన్నాడు, ఇచ్చిన పాపన పోలేదు. 3 సంవత్సరాల్లో 16 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఎక్కడిచ్చాడా? ఈ ప్రభుత్వం కార్మిక ప్రయోజనాలను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
2011 జూలై 8, 9 తారీఖుల్లో ఇడుపులపాయలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో ఒక సమగ్రమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని చెప్పాడు. ఆ పారిశ్రామిక విధానంలో ఈ రాష్ట్రంలో ఉపాధి